ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. రేవా బ్రదర్, జోసఫ్ బ్రదర్ గారు గత రాత్రి ప్రభునందు నిద్రించారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు, ఆయన అందరికీ సుపరిచితులు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎంతో చక్కగా వాక్యాన్ని బోధించి ఆత్మ పట్ల భారం కలిగి పనిచేసిన వ్యక్తి అయిన ప్రభు పిలుపు మేరకు ప్రభు నందు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను చెప్పే విషయం కుటుంబం ఆదరణ గురించి ప్రార్థన చేయండి. ఆయన భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఒక టెస్ట్ మనీ పంచుకున్నాడు. ఆ టెస్ట్ మనీ మీరు కూడా విని ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ముఖ్యంగా ఆయన కుటుంబం ఆదరణ గురించి, క్షేమం గురించి ప్రార్థన చేయగలరు. వీడియో చూడండి, చాలా రేర్ టెస్ట్ మనీ అది. మీరు కూడా విని ఉంటారు, ఒకసారి వినండి. రాత్రి అన్నం ఆడుకుంటాకి తాడేపల్లి కూడా అంతా తిరిగాను, ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకు ఆఫీస్ ఉంది కదా తాడేపల్లి గురువులో, దాని ఎదురుకుండా కురిపి వాటలు ఉంది. ఆ కురిపి వాటల కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొంత పెట్టనన్నారు. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుని వారు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను. కానీ కడుపు నిండలేదండి. ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది, మర్చిపోతే ఈ ఆకలి ఉన్నది కదండి. అక్కడి నుంచి నడుచుకుంటా వదిలికేసి పిచ్చి పైరుడి కిందకి కాలం దూకి చచ్చిపోదామని పైకెక్కేశానమ్మా. చేపురోలు యోబు గారని అంటే నాకు తెలియదు. చిన్న తాడేకెళ్ళి అక్కడి నుంచి ప్రాంతం చూసుకుని వస్తానంట. కారు పిచ్చి ఎక్కింది. నా తెల్లంగా వచ్చింది కారులో వచ్చి నా వైపు చూశాడంట. రే డ్రైవర్, కారు ఆపురా, నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకుని తిప్పి కారులో ఎక్కించుకుని ఈ రాత్రి అన్నం అడుకున్నారు, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోయి పైకి ఎక్కానండి. నాకెవరు లేరండి అన్న. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసే ఉన్నాడు, రా అని నన్ను తీసుకెళ్లి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన.